హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చాం. ఒక ఊర్లో గుర్రాలు అమ్మే వ్యాపారం ఉండేవాడంట. అతని దగ్గర ఒక 20-30 గుర్రాలు ఉన్నాయి. ఒక ఊరూరు తిరుగుతూ గుర్రాలు అమ్ముతూ ఉండేవాడు. ఇలా ఊరూరు తిరుగుతున్న టైంలో ఒక ఊరికి వచ్చేవరకు బాగా చీకటి పడిపోయింది. సరే, ఇంకా ఈ గుర్రాలను తీసుకొని ఇక జర్నీ చేయడం కరెక్ట్ కాదు, ఈ రోజుకి ఇక్కడే ఉందాం, ఈ ఊర్లోనే ఉందాం, రేపు ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయి అమ్ముకుందాంలే అనుకొని ఆ ఊర్లో ఆగిపోయారు. సో అతని దగ్గర ఉన్న ఒక 30 గుర్రాలని తాడుతో కట్టేస్తున్నాడు. ఒక గుర్రం దగ్గరకు వచ్చేవరకు ఒక తాడు పోయింది ఎక్కడో. ఆ గుర్రాన్ని తాడుతో కట్టేయలేకపోయాడు. తాడు కోసం వెతికాడు, ఆ తాడు ఎక్కడ దొరకలేదు. సరే, ఏం చేద్దాం అని చెప్పి ఆలోచించి ఊర్లోకి వెళ్ళాడు. ఊర్లో పెద్ద మనిషి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి, సర్పంచ్ గారు, నేను ఇట్లా గుర్రాలు అమ్ముతాను, నా దగ్గర ఒక 30 గుర్రాలు ఉన్నాయి, అన్ని గుర్రాలని కట్టేశాను, కానీ ఒక గుర్రానికి తాడు తక్కువ పడింది, మీ దగ్గర తాడు ఉంటే ఇస్తారా, రేపు పొద్దున్నే ఇస్తాను అన్నాడంట. లేదు బాబు, మా దగ్గర సరిపడా తాడులే ఉన్నాయి, మా దగ్గర ఎక్స్ట్రా తాడు లేదు, కన్ను ఒక పని చెయ్యి, మీ గుర్రం దగ్గరికి వెళ్ళు, ఎప్పటిలాగానే దాన్ని చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు, జస్ట్ దాన్ని తీసి దీని మెడకు తాడు కట్టినట్టు యాక్షన్ చెయ్యి, దాన్ని చెట్టు కట్టేసినట్టు యాక్షన్ చెయ్యి, నీ గుర్రం ఆడికిపోదు, నాది గ్యారంటీ అన్నాడంట. సరే, ఇంత నమ్మకంగా చెప్పాడు కదా, అదే చేద్దాంలే అనుకొని ఈ గుర్రాలు అమ్మే అబ్బాయి ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి ఆ గుర్రాన్ని చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చెట్టును కట్టేసినట్టు, ఆ చెట్టు దగ్గర నుంచి గుర్రాన్ని మెడకు కట్టేసినట్టు యాక్షన్ చేసి వెళ్ళిపోయాడు. తెల్లారు లేసి అన్ని గుర్రాలను ఇప్పేశాడు. అన్నీ కదులుతున్నాయి, కానీ ఈ నైట్ యాక్షన్ చేసినాం కదా కట్టేసినట్టు ఆ గుర్రం కదలట్లే. చాలాసేపు ట్రై చేశాడంట, దాన్ని అటు కొట్టాడు, ఇటు కొట్టాడు, నెట్టాడు, ఏమి ట్రై చేసినా గుర్రం కదలట్లేదంట. అయ్యో రామ, ఇదేంది ఇట్లా అయిపోయింది, ఈ గుర్రం అసలు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ఇట్లేదు ఏందని మళ్ళీ పరుగున సర్పంచ్ గారి దగ్గరికి వచ్చారంట. సర్పంచ్ గారు, రాత్రి మీరు చెప్పినట్టే చేశాను, గుర్రం బాగానే ఉంది, యాడికి పోలేదు, కానీ ఇప్పుడు ఎంత కొట్టినా గుర్రం కదలట్లేదు, మాకేమో టైం అవుతుంది, అదేమో ఆడి నుంచి కదలట్లేదు, ఎందుకు ఇలా అయింది అని అడిగారట. అప్పుడు సర్పంచ్ గారు ఏమై ఉంటుందా అని ఆలోచించి, అవును, ఇంతకు నువ్వు గుర్రాన్ని ఇప్పావా లేదా అని అడిగాడంట. అదేంటి సార్, గుర్రాన్ని ఇప్పడమైంది, నేను అసలు గుర్రం కట్టేయలేదు కదా. కట్టేయలేదు కరెక్టే, కానీ నువ్వు కట్టినట్టు యాక్షన్ చేసావు కదా, మరి ఇప్పినట్టు కూడా యాక్షన్ చేయాలి కదయ్యా అన్నాడంట. అరే, నాకు ఈ తాటే రాలేదు సార్, అసలు నేను ఒకసారి పోయి ట్రై చేస్తా అని ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి ఆ గుర్రం మెడ చుట్టూ ఏదో తాడిప్పినట్టు ఇప్పి, ఈ చెట్టు దగ్గర నుంచి కూడా ఇప్పినట్టు ఇప్పి మడత పెట్టినట్టు చేశాడంట. ఆ గుర్రాన్ని అట్ట కొట్టగానే కదలడం స్టార్ట్ చేసిందంట. అన్ని గుర్రాలాగానే ఈ గుర్రం కూడా వాటితో పాటు నడవడం స్టార్ట్ చేసింది. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటో ఒకసారి ఆలోచించండి. మనం కూడా చాలామంది ఇలా రొటీన్ లైఫ్కి అలవాటు అయిపోతాం. ఆ గుర్రంలాగానే ఆ గుర్రము దాన్ని రోజు కట్టడం ఇప్పడం అలవాటు అయ్యేవరకు, అది యాక్షన్ చేసేవరకే నన్ను కట్టేశారు అనుకుంది. మనం కూడా ఇంతే. చాలామంది చాలా టాలెంట్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ఆ టాలెంట్ని ఇన్ఫర్మేషన్ వదిలేసి ఏదో ఒక రొటీన్ జాబ్కి అలవాటు అయిపోతారు. పొద్దున్న లేవడం, ఆఫీస్కి ఉరకడం, సాయంత్రం రావడం, కొద్దిసేపు టీవీ చూడడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే లేవడం, ఉరకడం, ఇదే రొటీన్ లైఫ్ అయిపోతూ ఉంటుంది. మనిషికి ఉండేదే ఒక జీవితం. దాంట్లో ఎంత హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో ఎంత హ్యాపీగా ప్లాన్ చేయొచ్చు, జాబ్ని ఎంత హ్యాపీగా ప్లాన్ చేయొచ్చు, జాబ్ ఇంప్రూవ్మెంట్కి ఎంత ట్రై చేయొచ్చు. అలా కాకుండా ఒక కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోతారు గుర్రంలాగా. ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోయి దాన్ని దాటి బయటికి రావడానికి ధైర్యం చేయరు. ఎంతో టాలెంట్ ఉంచుకొని కూడా వాటిల్లోనే స్ట్రక్ అయిపోతూ ఉంటారు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా మైండ్ గల ఫిక్స్ అయిపోతారు, నాకు ఇక యావరేజ్ మార్క్సే వస్తాయి, నేను యావరేజ్ స్టూడెంట్ని. యావరేజ్ ఏంటి, నువ్వు గట్టిగా ట్రై చేస్తే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అవుతావు. కొంతమంది ఎంప్లాయీస్ కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, రొటీన్గా ఒకే జాబ్ని ఒక 10 years చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఎదగడానికే ట్రై చేయరు, అదే శాలరీస్తో ఉంటారు. మీరు యావరేజ్ ఎంప్లాయీ ఏం కాదు, దేవుడు అందరికీ అదే బుర్ర ఇచ్చాడు. మన ఆలోచన విధానాన్ని, మన కంఫర్ట్ జోన్ని, మన భయాన్ని వదిలి కొంచెం ఒక్క అడుగు ముందుకేస్తే లైఫ్లో చాలా అద్భుతాలు కనపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. ఓకే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.